ఎంతో మంది వారి జీవితంలో ఆర్థికంగా ఇబ్బంది పడే సమయం ఏంటో తెలుసా? అది వారి వృద్ధాప్యంలోనే. సో, అటువంటి సిట్యుయేషన్స్ రాకుండా ఉండడానికి ఎంతోమంది ఫైనాన్షియర్స్ చెప్పిన ఫార్ములానే ఈ 50, 30, 20 ఫార్ములా. అయితే ఈ ఫార్ములా బాగా యూజ్ అవ్వాలంటే అది మన జీవితంలో ఎంత తొందరగా యూజ్ అయితే అంత తొందరగా ఉపయోగిస్తే చాలా మంచిది. సో, ఎంత తొందరగా అంటే మీకు ఉద్యోగం వచ్చిన వెంటనే. అంటే మీ 20-30 సంవత్సరాల ఏజ్ మధ్యలో ఈ ఫార్ములా గనక ఉపయోగిస్తే మన జీవితంలో వచ్చే ఎన్నో కష్టాల్ని, ఒడిదుడుకుల్ని నేర్పుగా అన్నిటిని కూడా ఈ 50, 30, 20 రూల్ ప్రకారం మన యొక్క సాలరీలో 50% అమౌంట్ ని మన యొక్క నీడ్స్ కోసం ఉపయోగించుకోవాలి. అంటే హౌస్ రెంట్ కానీ, ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, మన ఫుడ్ గురించి గానీ ఉపయోగించుకోవాలన్నమాట. అయితే రిమైనింగ్ 30% మన యొక్క ఎంజాయ్‌మెంట్, మన యొక్క వాంట్స్, సో మూవీస్ కోసం కానీ, లేదైనా మన కొత్త స్కిల్ నేర్చుకుంటానికి కానీ, వీటి గురించి మనం ఉపయోగించుకోవాలి. సో మిగిలిన 20% మనం సేవ్ చేసి తీరాలి. ఈ కొద్దిగా సేవ్ చేసే 20% మన లైఫ్ లో చాలా మిరాకిల్ చేస్తుంది. అది ఎలా అన్నది సిచ్యువేషన్ ని ఒక ఎగ్జాంపుల్ తో చూస్తే, రాముకి కొత్తగా జాబ్ వచ్చింది. తన యొక్క ఏజ్ వచ్చేసి 30 years. తన యొక్క మంత్లీ శాలరీ 25,000. సో ఈ మంత్లీ 25,000 శాలరీలో 12,500 ఖచ్చితంగా తన యొక్క నీడ్స్ కోసం ఉపయోగించుకోవాలి. అలాగే 30% అంటే 7,500 మట్టికి తన యొక్క వాంట్స్ కోసం ఉపయోగించుకోవాలి. సో ఎవ్రీ మంత్ 5,000 అంటే 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ని మట్టికి ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. అయితే దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందన్నది చూద్దాం. ఫర్ సపోజ్ సోము ఏజ్ 20, రాము ఏజ్ 30, నరేష్ ఏజ్ 40. వీళ్ళందరూ కూడా వాళ్ళ 60 years వచ్చేంత వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. ప్రతి మంత్ 5,000. సో ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసేపాటికి సపోజ్ ఆన్ అండ్ యావరేజ్గా 12% రిటర్న్ వచ్చింది అనుకుందాము. అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లు ఏ విధంగా ఉన్నాయంటే, సోము వచ్చేసి 24 lakhs ఇన్వెస్ట్ చేశాడు, రాము వచ్చేసి 18 lakhs ఇన్వెస్ట్ చేశాడు, నరేష్ వచ్చేసేసి 12 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అయితే నరేష్కి అందరికన్నా లీస్ట్ రిటర్న్ జస్ట్ 49 lakhs వచ్చింది. అదే రాముకి దగ్గరగా 1.5 CR దాకా వచ్చింది. అలాగే సోముకి నియర్లీ 5.9 CR దాకా రిటర్న్ వచ్చింది. ఒకటి చెప్పండి, వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వల్ల ఇది తేడా వచ్చింది? ఖచ్చితంగా కాదు. యాక్చువల్గా ఈ తేడా ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు మొదటి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి టైం ఇవ్వటం వల్ల. సో అమౌంట్ పెరగడానికి టైం ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్లో కనుక మనం చూసుకుంటే సోము అమౌంట్ పెరగడానికి నియర్లీ దగ్గరగా 40 years టైం ఇచ్చాడు. అలాగే రాము వచ్చేసి 30 years ఇచ్చాడు, నరేష్ కేవలం 20 years ఇచ్చాడు. అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనుక మనకు ఖచ్చితంగా చూడాలంటే దానికి తగ్గట్టుగా టైం అనేది ఇవ్వాలి. అందుకనే ఈ 50, 30, 20 రూల్ వర్క్ అవ్వాలంటే దానికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పట్టినప్పుడే మనకు రిటర్న్ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ వీడియో మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.